తెలుగు భాషాభిమానానికి నిదర్శనంగా నిలిచే ఓ ప్రత్యేక కథనం ఇప్పుడు మీకోసం. గతాన్ని వర్తమానానికి అందించే వారధులు, జాతి జీవన విధానాల్ని ఆధారాలతో అందించే విజ్ఞాన నిధులు, చరిత్రను తెలిపే పుస్తకాలు. తెలుగువారి సమగ్ర చరిత్రను పరిపూర్ణంగా ప్రచురించాలని 1998లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ తీర్మానం చేసింది. రాజవంశాల దృష్టితో కాకుండా ఆర్థిక, సాంస్కృతిక, భాషాంశాల అధ్యయనంతో శాస్త్రీయంగా 8 సంపుటాలుగా వెలువరించాలని నిర్ణయించింది. ఈ బృహత్ సంకల్పంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తనవంతు సహాయాన్ని అందించడం మరో సంతోషకరమైన విషయం. ప్రముఖ చారిత్రక అధ్యాపకులు, పరిశోధకులు వకుళాభరణం రామకృష్ణ ప్రధాన సంపాదకులుగా వ్యవహరిస్తుండగా, మరెందరో పేరొందిన చరిత్రకారులు సహ సంపాదకులుగా, సలహా మండలి సభ్యులుగా సూచనలందిస్తున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా ఇప్పటి వరకు 3 సంపుటాలు తెలుగు భాషలో, 4 ఆంగ్ల భాషలో ముద్రించారు. ఇటీవలే మధ్యయుగ ఆంధ్రదేశం అన్న పేరుతో 4వ సంపుటం విడుదలయ్యింది. భౌగోళికంగా ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ అని ఏమనుకుంటున్నామో అది మొదటిసారిగా మనకు కాకతీయుల కాలంలోనే వచ్చింది. రెండోది, భాషాపరంగా ఈ కాలంలో మంచి కావ్యాలు వచ్చాయి. భారతం ఆంధ్రీకరించబడింది, నల్లచూరుడి కుమార సంభవం వచ్చింది. తర్వాత అలాగే మిగతా అనేక మంది కవులు, పాల్కురికి సోమనాథుడు, మల్లన, వీళ్ళందరూ కూడా ఈ కవులంతా ఇప్పుడే వచ్చారు. వీరశైవానికి సంబంధించినటువంటి వాళ్ళు, వీర వైష్ణవానికి సంబంధించినటువంటి వాళ్ళు. తర్వాత శాసన భాషకు కూడా ఒక రూపం వచ్చింది. ఇంతకుముందు రేనాటి చోళులు రాయలసీమలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ శాసనాల్లో మొట్టమొదటిసారిగా తెలుగుని ప్రవేశపెట్టారని మనం చెప్తాము. ఆ ప్రవేశపెట్టినటువంటి తెలుగు కాకతీయుల కాలం వచ్చేటప్పటికి ఒక నిర్దిష్టమైనటువంటి రూపం తీసుకొని ఏదైతే తెలుగు అనుకుంటున్నామో లిపిపరంగా, భాషాపరంగా అది ఈ కాలంలోనే వచ్చింది. కాబట్టి సాంస్కృతికంగా ఈ మంచి కట్టడాలు వచ్చాయి. ఇప్పుడు రామప్ప ఉన్నది తెలంగాణ ప్రాంతంలో, అనేక శ్రీశైలం దేవాలయం ఈ కాలంలోనే వచ్చింది, వేములవాడ. ఇట్లాగా ఒకవైపు శిల్పకళ కూడా బాగా అభివృద్ధి చెందింది ఈ కాలంలో. కాబట్టి ఒక ఉజ్వలమైనటువంటి యుగం ఇది. ఈ యుగం మీద ఒక దాదాపు 1324 దాకా, అంటే 300 సంవత్సరాల చరిత్రని ఇందులో ఉండేటువంటి దాదాపు 40 మంది చరిత్రకారులు చాలా కూలంకషంగా చర్చించి, ఆధారాలతో నిరూపించి, నిర్ధారణ చేసి ఈ గ్రంథాన్ని వెలువరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ సభ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది. ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షత వహించగా, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి పలువురు ప్రముఖులకు అందజేశారు. సభలో పాల్గొన్న పూర్వ మంత్రివర్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, నేటి సమాజానికి చరిత్రపై అవగాహన ఎంతో అవసరమన్నారు. తెలుగు జాతి చరిత్ర గురించి ఒక సమగ్రమైన పరిశోధనలకి మనం చేసిన కృషి మాత్రం చాలా స్వల్పమే అని చెప్ప తప్ప, ఆ జరిగిన కృషి ఏదైనా ఉందంటే ఆనాడు జాత్యాభిమానంతో, తెలుగు భాషా సంస్కృతుల మీద అపారమైన అభినవేశంతో, నరనరాన ఒక ఆవేశాన్ని నింపుకుని అరగన కొమరా లక్ష్మణరావు గారు, మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు, రాలబండి సుబ్బారావు గారు, ఆదిరాజు వీరభద్రరావు గారు, వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, ఇలాంటి పెద్దలు ఎక్కడ ఏ శాసనం ఉందంటే అక్కడికల్లా నడిచో, ఎడ్ల బళ్ళ మీదో అట్లా తిరిగి ఆ శాసనాన్ని కూడా సేకరించి వాటిని పరిశోధించి జాతికి అందించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ వకుళాభరణం రామకృష్ణ గారి యొక్క నేతృత్వంలో ఈ మహోన్నత కార్యాన్ని ఆచరణాత్మకంగా చేయటం మనందరం కూడా గర్వించదగ్గది. తెలుగు జాతి మాత్రం వారికి రుణపడి ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సంపుటి సంపాదకులు ఆచార్య సోమసుందర్రావు ప్రసంగిస్తూ, కాకతీయుల కాలం నాటి శాసన భాషా స్వరూపాన్ని వివరిస్తూ మధ్యయుగ ఆంధ్రదేశం సంపుటాన్ని పరిచయం చేశారు. సాహిత్యపరంగా కూడా మీకు ఒక పక్కన శైవ, వైష్ణవం రెండు కూడా వచ్చాయి. ఈ భారతం అనువదించడమా తెలుగు రూపం తీసుకురావడం సంస్కృత భారతానికి. అలాగే మీకు శైవపరంగా బసవ పురాణం, పండితారాజ్య చరిత్ర, శివతత్వ సారము, ఇవన్నీ వాటిలో వచ్చాయి. అటు రంగనాథ రామాయణం, భాస్కర్ రామాయణం, ఇలాగ రామాయణ ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ కూడా దాంట్లో తెలుగులో అనువదించేటప్పటికీ సంస్కృతం ఉన్న ఇతివృత్తం తీసుకుని మనకి కావ్యాలు చాలా ఎక్కువ వచ్చాయి. అలాగే సంస్కృతంలో కూడా మీకు విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం కానీ, లేకపోతే జాయకునాయకుడి యొక్క వృత్తరత్నావళి కానీ, ఆ చెప్పినటువంటి విషయమైన అవతల సంస్కృతంలో రాయడాలు ఇవి కూడా మనకి బాగా కనిపిస్తాయి. సంస్కృత శాసనాలు బోల్డ్ ఉన్నాయి. చేబ్రోలు శాసనము, దాని తర్వాత హనుమకొండ శాసనము,
ఇవన్నీ కూడా కాకతీయుల నాటి శాసనాలు ఏవి చూసినా సరే చివర కొంత తెలుగు విషయం ఉంటుంది, ద్విభాషా శాసనాలు ఇవి. కానీ ముందు శాసనంలో మంచి అద్భుతమైన సంస్కృత సాహిత్యం ఉంది. లాభాపేక్షతో కాకుండా చరిత్రపై ఉన్న అభిమానంతో ఈ పుస్తకాన్ని ప్రచురించామని విశాలాంధ్ర ప్రచురణాలయం నిర్వాహకులు బి ఈశ్వరరెడ్డి తెలిపారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ తరఫున తెలుగు విశ్వవిద్యాలయం హిస్టరీ కాంగ్రెస్ వారు సంయుక్త ఆధ్వర్యంలో మేము ఈ ఆంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి అనేటువంటి 4 వాల్యూమ్స్ను మేము అచ్చువేశాం. ఈ పుస్తకాలను విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ కేవలం వ్యాపార దృష్టితో కాకుండా తెలుగు ప్రజలకు అందించాలి, తెలుగు యొక్క వికాసానికి మన కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాలను తెలుగులో ప్రచురించడానికి మేము ముందుకు రావడం జరిగింది. వీటిలో లాభాపేక్ష అనేటువంటిది ఏమీ లేదు. దీన్ని ప్రచురించడం ద్వారా ఒక చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహించడంలో విశాలాంధ్ర తన వంతు పాత్రను నిర్వహిస్తూ ఉన్నదని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం క్రీస్తు శకం 1000 నుంచి 1324 వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రాజులను, కాకతీయుల కాలంలో జరిగిన ఆంధ్రదేశ ఏకీకరణను ఆధారాలతో నిరూపిస్తుంది. అంతేకాకుండా ఆనాటి సమాజంలోని ఆర్థిక, మత విషయాలను వివరిస్తుంది. ఇంతకుముందు కేవలం సాహిత్య చారిత్రక గ్రంథాలను ఆధారంగా తీసుకొని చరిత్ర రచన సాగింది కొంతవరకు. కానీ ఇప్పుడు ఈ గ్రంథంలో చాలా ప్రామాణికంగా ఇంతవరకు తెలుగులో వెలువడిన చారిత్రక విశేషాలను ఇందులో పొందుపరిచి ఒక ప్రామాణికమైన చరిత్ర గ్రంథాన్ని వెలువరించారు. అందులో భాషకు, మతానికి, సమాజానికి సంబంధించిన అనేకమైన అంశాలు వివరిస్తూ తెలుగు సాహిత్యంలో నుంచి కూడా వారు ప్రత్యేకంగా ఉదాహరించడం జరిగింది. ముఖ్యంగా ఈ సంపుటిలో 11వ శతాబ్ది నుంచి 14వ శతాబ్ది ప్రారంభం వరకు గల తెలుగు లిపి వికాసాన్ని వివరణాత్మకంగా తెలిపే పట్టికలు కూడా ఉన్నాయి. 6వ శతాబ్దానికి చెందిన ఎరికల్ ముత్తురాజ ధనంజయిని కలమళ్ల శాసనం మొదలు అనేక శాసనాలను, వాటి పాఠాంతరాలను ప్రచురించి రచనకు భాషా శాసనాధారాలు ఎంత ముఖ్యమో తెలిపారు. ఆ కాలం నాటి తెలుగు భాషా స్వరూపాన్ని తెలియచేయడంతో పాటు నన్నయ్య నుంచి పాల్కురికి సోమనాథుని వరకు గల కవులను, వారి రచనలను క్లుప్తంగా పరిచయం చేశారు. క్రీస్తకం 600 నుంచి 1324 దాకా భాషా చరిత్ర, లిపి ఏ విధంగా వికాసం చెందింది, తెలుగు లిపి, శాసన భాష ఏ విధంగా మారుతూ వచ్చింది, 575 ప్రాంతంలో తొలి తెలుగు శాసనం వస్తే అప్పటి నుంచి ఈ కాకతీయ యుగాంతం వరకు తెలుగు శాసనాలు ఏ విధంగా పరిణామం చెందింది ఈ గ్రంథంలో వివరంగా ఉంది. అట్లాగే తెలుగు సాహిత్య చరిత్ర పరిణామం కూడా ఇందులో మనకి లభిస్తుంది. మన ప్రాచీన సంస్కృతిని తెలుసుకోవడానికి, ముఖ్యంగా మధ్యయుగ సంస్కృతిని తెలుసుకోవడానికి ఈ చరిత్ర గ్రంథం ప్రధానమైన ఆకరం. తప్పనిసరిగా తెలుగు వాళ్ళందరూ చదవాల్సినటువంటి పుస్తకం. అప్పటికే ప్రచారంలో ఉన్న దేశీ ఛందస్సుల వివరాలు ఇచ్చారు. ఇలా ప్రాచీన తెలుగు భాషా సాహిత్యాలను రుజువులతో చూపారు. అందుకే మధ్యయుగ ఆంధ్రదేశం సంపుటి తెలుగువారి చరిత్ర రచనలో మరో ముందడుగు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు.